హాయ్ అండి. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. దానికి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పెద్ద స్పూన్స్తో ఆయిల్ వేసుకున్నాను అండి. అది వేడి అవ్వగానే రెండు మష్రూమ్ ప్యాకెట్లు తీసుకున్నానండి. దానికి ఒక గుప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి వేగే వరకు కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారాలని అప్పటి వరకు కొద్దిగా మనం వేయించుకున్నాము. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని 2 మష్రూమ్స్ అండి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడుక్కొని ఉప్పులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని దీంట్లో వేసుకోండి. దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. తీసుకొని మూత దీంట్లోకి ఒక టమాటా కట్ చేసుకునండి. ఆ టమాటాని ముక్కలు వేసేసుకోండి. తీసుకొని మూసేసుకున్నాను. దీంట్లో వాటర్ ఉండొస్తుంది. వాటర్ ఇంకే వరకు మనము మధ్య మధ్య తిప్పుకుంటూ ఉండాలి. నూనెంతో నీళ్ళన్నీ ఇంకిపోయి నూనెంతో ఇలా బయట వేసుకుంటుంది. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలాగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. తర్వాత మనం మసాలా వేసుకుందాం. ముద్ద మసాలా పెట్టగదండి. గసగసాలు, ధనియాలు, లవంగము, దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, కొంచెం కొబ్బరి, కొద్ది పెద్దలపాయ, చిన్నులపాయ, అల్లము మొత్తం కలిపి మిక్సీ వేసి పట్టుకుంటాను నేను. అది ముద్ద మసాలా అంటారు. అది మటన్లో కానీ, చికెన్లో కానీ, మష్రూమ్లో కానీ వేట్లో వేసుకుని అది చాలా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అట్లా వేసుకుంటే. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకుంటే ఈ ముక్క కూడా చక్కగా పచ్చివాసన లేకుండా వేగుతుంది మాట ఆయిల్. ముక్కలు వేగినప్పుడు నేను చెప్పే కదండి ముందుగా తయారు చేసుకున్న ముద్ద మసాలా అనేది దాంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకున్నామండి. ఈ మసాలా కూడా కొంచెము ఒక 5 మినిట్స్
ఇలాగ ఆయిల్లో మసాలా కూడా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి కూడా. మసాలా కూడా పచ్చివాసన పోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఇలాగ తిప్పుకుంటూ వేయించుకున్నాం. ఒక 5 మినిట్స్ అండి. మూత పెట్టేసుకోండి. ఇదండి 5 మినిట్స్ అయిపోతుంది. ఒకసారి మసాలా కూడా ఇలా వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనము ఈ మసాలా కూడా వేగిన మసాలా కొంచెంసేపు వాటర్ పోసి ఉడికిస్తే ఇంకా పచ్చి వాసన ఇది లేకుండా బాగుంటుంది. చిన్న గ్లాస్ వాటర్ పోసానండి. కొంచెం వాటర్ పట్టింది, కొంచెం వాటర్ వస్తుంది. మసాలా మళ్ళీ వాటర్లో ఉడకాలండి. ఉడికితేనే దీని టేస్ట్ వస్తుంది. లేకపోతే మసాలా కూడా స్మెల్ వస్తుంది అన్నమాట. మనం తింటే పచ్చి వాసనగా అలా ఉంటుంది. ఇలా వాటర్ పోసి ఉడికిచ్చి మళ్ళీ మనం దగ్గర పోయే వరకు నూనె బయటకు వచ్చే వరకు చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్య తిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు అలాగే మధ్య మధ్య తిప్పుకుంటూ ఉంటామండి. ఇదండి ఇలా ఆయిల్ చూడండి, ఇలా బయటకు వచ్చింది కదా. ఇలా ఆయిల్ ఇలా వచ్చినప్పుడు ఇంకా మనకి ఇలా చేసుకుంటే అయిపోతుంది. దీంట్లోకి మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ చేస్తామండి. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇది తీసుకొని ఒకసారి పెట్టుకొని ఇది రైస్లో బాగుంటుంది, పొలాలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, దేనిలో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇంకా అన్నీ సరిపోయింది. ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకా అయిపోయింది. ఇంకా దీన్ని మొత్తం తీసుకుందాం. థ్యాంక్ యూ.